పాలను మరిగించి కాచాలా? అవును, చాలా మందికి ఈ అనుమానం ఉంది. ప్యాకెట్ పాలను ఎంతవరకు మరగబెట్టి కాచాలి, అదే పచ్చి పాలను ఎంతవరకు మరగబెట్టి కాచాలి అనే విషయంలో స్పష్టత చాలా మందికి తెలియదు. ప్యాకెట్ పాల గురించి, ఈ పాల సేకరణ అధికంగా గ్రామీణ ప్రాంత రైతుల నుండి పాల కేంద్రాల ద్వారా పచ్చి పాలను సేకరిస్తారు. ఈ పాలను దగ్గరలో ఉన్న శీతలీకరణ కేంద్రంలో బల్క్ కూలర్లో 4 డిగ్రీల సెంటీగ్రేడ్లో నిల్వ చేసి ట్యాంకర్స్ ద్వారా ఈ డైరీ కేంద్రాలకు తరలిస్తారు. ఈ ట్యాంకర్లో వచ్చిన పాలను డైరీలో పరీక్ష చేసి హీట్ ప్రాసెసింగ్ లో భాగంగా 75 డిగ్రీల సెంటీగ్రేడ్లు వేడి చేసి వెంటనే 15 సెకండ్లో చల్లబరుస్తారు. ఈ ప్రక్రియనే ప్యాక్చరైజేషన్ అంటారు. ఈ వేడి చేసే ప్రక్రియలో పచ్చిపాలలో ఉన్న హానికరక సాల్మోనెలా అనే బ్యాక్టీరియా చనిపోతాయి. ఆ తర్వాత ఈ పాలను ప్యాకెట్లో దింపి ప్యాకెట్ పాలను అమ్మే సేల్స్ పాయింట్లకు పంపిస్తారు. అందువల్ల ప్యాకెట్ పాలను మరగబెట్టే అవసరం లేదని, ప్రాసెసింగ్ చేసిన పాలు కాబట్టి బాగా వేడి చేసి వాడుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల పట్టణాల్లో దొరికే పచ్చి పాలను మాత్రం తప్పనిసరి స్టవ్ పై పెట్టి మరిగించి 2-3 పొంగులు వచ్చే వరకు కాచాలి. ఆ వేడికి పచ్చిపాలలో ఉండే హానికరక సాల్మోనెల్ బ్యాక్టీరియా మరణిస్తుంది. ఆ వేడి చల్లారిన తర్వాత పాలలో వాడుకోవాలి. ఇది ప్యాకెట్ పాలకు పచ్చి పాలకు ఉన్న వ్యత్యాసం.